హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు సీరియల్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఎందుకంటే నాకైతే పిచ్చగా నచ్చిందండి. అసలు చాలా రోజుల తర్వాత ఋషి సార్ని, వజ్దారా గారిని ప్రేమతో చూసామనిపించింది నాకు. చాలా బాగుంది. ఈరోజు అస్సలు మిస్ అవుతాను సీరియల్ మాత్రం. అసలు స్కూల్లో జాయిన్ అయ్యారు వజ్దారా గారు, అది చాలా మంచి పని. నిన్న ఒకరు కథ చెప్పారు, ఆ కథ నేను లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. సరే అనేసి మనము ఇప్పుడు మాట్లాడదాం, సీరియల్ గురించి మాట్లాడదాం. సీరియల్ గురించి బస్సారా గారికి నేను బట్టలు తెచ్చారు కదా, బట్టలు తెచ్చే కొందికి ఆ డబ్బులు లేవు అనేసి అనే కొందికి, మీరు నాకు ఇష్టమైన కలర్ అలా తెచ్చారు సార్, మీరు భలే తెచ్చారు అసలు అనేసి మన రంగా గారిని నిలదీస్తా అంటారు వస్తారా గారు. ఎందుకంటే ఆల్రెడీ మన ఋషి సార్కి వస్తారా గారికి సంబంధించిన కలర్లన్నీ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు కదా. దానికోసం అనేసి ఋషి సారు తీసుకొచ్చారు. సైజులు అడగలేదు, ఏం అడగలేదు, మీరు తెచ్చారు సార్, మీరు అసలు సూపర్ సార్, మీరు మా ఋషి సారే అనేసి అడిగే కొందికి, అప్పుడు డబ్బులు ఏమైనా ఇస్తారా అనేసి, డబ్బులు ఇవ్వాలనేసి, మీరు డబ్బులు ఎగ్గొట్టాలనేసి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు మేడం అనేసి మన రంగా గారు అనే కొందికి, అప్పుడు సరే అనేసి నాకు ఏమన్నా పని చూడండి, నేను పని చేస్తాను అనేసి అంటే, నాకు ఎక్కడ తెలుసు, నాకు ఎవరు తెలీదు అనేసి అంటే, సరే అనేసి ఎక్కడో ఒక తోని పని తీసుకొస్తాను అనేసి పని తీసుకొస్తా అన్నాడు. పని తీసుకొచ్చిన తర్వాత మన ఋషి సారు మేడం గారు అడుగుతా ఉంటారు, మాల్లో తీసుకొచ్చారా లేకపోతే ఏమన్నా కుట్టు మిషన్ దగ్గర తీసుకొచ్చారా, ఏమన్నా తీసుకొచ్చారా అనేసి అడిగితే, అలాగే ఏం లేవు మాల్స్ అంతా ఇక్కడ ఉండవు, మా దగ్గరలో మాల్స్ ఏమి ఉండవు, కానీ మీకు తగ్గట్టు పని, మీకు మంచి పని చేశాను అనేసి స్కూల్లో జాయిన్ చేపిస్తాను అంటే, అప్పుడు వజ్దారా కూడా చాలా సంతోషపడిపోతారు. చాలా సంతోషపడిపోతే అక్కడ సరోజ వస్తారు. సరోజ వచ్చి, సరోజ ఏమి పెసరట్టు తెస్తుంది పాపం, పెసరట్టు కూడా తింది. అండం చూస్తే ఏ ఆడ పెసరట్టు తినిపోతుందో చెప్పండి. అసలు వజ్దారా గారు మాత్రం ఈరోజు చాలా బాగుంటారు. అసలు కొత్తగా ఉంటారు. అసలు ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నారు. మన ఇంతకుముందు వేసుకున్న డ్రెస్సుల కన్నా ఈరోజు వజ్దారా గారిని చూసి మన డ్రెస్ సార్ అట్టే ఫ్లాట్ అయిపోయారు. మీరు ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోయింటే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోకి. ఎందుకు చెప్తాను అంటే, ఆటోలో పోతా ఉన్నప్పుడు కూడా, ముందు ఆటోలో పోతా ఉన్నప్పుడు వజ్దారా గారు మన ఋషి సార్ని ఎలా చూశారు, ఈరోజు ఆటోలో పోతా ఉన్నప్పుడు మన ఋషి సార్ వజ్దారా గారిని ఆ విధంగా చూశారు. అర్థం చేసుకోండి. మళ్ళీ వాళ్ళ అమ్మ గురించి చెప్పారు. వాళ్ళ అమ్మ గురించి చెప్తే, మా అమ్మని ఎందుకు సార్ అలా ఆ విధంగా చూస్తా అంటారు నన్ను అనేసి అడిగే ముందుకి, మా అమ్మ గుర్తొచ్చింది నాకు. మా అమ్మని నేను ఎంతో మహారాణిలాగా చూసుకోవాలనుకున్నాను, కానీ చూసుకోలేకపోయాను అనేసి చెప్తా అంటారు. నిజమే కదా. ఇప్పుడు ఇన్ని బతుకున్న రోజులు మన జయంతి గారిని చాలా బాధ పెట్టాడు, చాలా కలవకుండా చేశాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మని దగ్గర తీసుకునే కదా వాళ్ళ అమ్మ దూరం అయింది, ఆ విధంగా బాధపడతా ఉన్నాడు అనేసి మనకు అర్థమైంది. కానీ మన ఋషి సార్ ఏదో గట్టిగా అనుకుంటాడు, గట్టిగా అనుకోవడం వల్ల మనకు బయట చెప్పలేకపోతా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత స్కూల్లో జాయిన్ అవుతారు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఋషి మన రంగా అందరికీ హెల్ప్ చేస్తాడు, ఈ స్కూల్కి చాలా హెల్ప్ చేశాడు అనేసి అనే కొద్దికి, మన ఋషి సార్ ఎక్కడున్నా అందరికీ హెల్ప్ చేస్తాడు సార్, కాలేజీకి హెల్ప్ చేస్తాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. మీరు ఎంత చదువుకున్నారు, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడుకున్నారు. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. ఎవరు మిస్ అవుద్దని 2 సార్లు కాలం చూడండి. ఆ విధంగా అంత ఎమోషన్స్ ఉంది, అంత బాగుంది సీరియల్. సరే అనేసి నిన్న ఒకరు కథలు చెప్పారులేండి. నిన్న సరోజ మాట్లాడింది కదా, సరోజ మాట్లాడితే ఒకటి ఫ్లాష్ బ్యాక్ అంటే, ఒకటి ఫ్లాష్ బ్యాక్ కాకుండా అంటే, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. రెండో వీడియో కూడా సేమ్ వీడియో ఏం చేస్తే బాగుంటుంది అనేసి నేను చేయలేదు. ఏం చెప్పారంటే, వాళ్ళు సరోజ వాళ్ళ నాన్న వచ్చి రాత్రి గలాట్ చేసి వాళ్ళ నాన్నమ్మకి హార్ట్ అటాక్ తెప్పించారు ఒకటి. రెండోది ఏమంటే, సరోజ కలగంతుందంట, వాళ్ళ నాన్న పోయి గలాట్ చేసేందుకు అందరూ అవును నేను టౌన్కి పోయినప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనేసి చెప్తారంట. ఆ 2 వీడియోలు చేశారు, ఒకే ఛానల్లో చేశారు, వేరే ఛానల్ కాదు, ఒకే ఛానల్లో చేశారు. భలే కహానీలు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కహానీల వల్ల మాకు కూడా ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ స్కూల్లో ఒక పిక్ వచ్చింది, ఆ స్కూల్ పిక్తో మీరు స్కూల్లో జాయిన్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఆ ఒక్క పాయింట్ కరెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇన్ఫర్మేషన్ కూడా బాగుంది, మీ ఇన్ఫర్మేషన్, కానీ మీరు జరిగేది చెప్పకపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వీడియో చూసిన దానికి.